ఐపీఎల్ 2025లో ఒక హై వోల్టేజ్ మ్యాచ్కి రంగం సిద్ధమైంది. మార్చి 30వ తేదీన వైజాగ్ వేదికగా డీసీ మరి ఎస్ఆర్హెచ్ జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ అయితే తెలుగు ఐపీఎల్ ఫ్యాన్స్ని చాలా వరకు కన్ఫ్యూజ్ చేసే మ్యాచ్. ఎందుకంటే ఒకటి హోమ్ టీమ్ ఎస్ఆర్హెచ్ అయితే మరొకటి సెకండ్ హోమ్ టీమ్ డీసీ. డీసీ వాళ్ళు వైజాగ్ను తమ సెకండ్ హోమ్ గ్రౌండ్గా పెట్టుకున్నారు. అండ్ ఆల్సో సోషల్ మీడియాలో ఢిల్లీ క్యాపిటల్స్ అడ్మిన్ చూసుకున్న తెలుగులో మీమ్స్ వేస్తున్నాడు మ్యాచ్ టైంలో. సో క్లియర్లీ ఢిల్లీ క్యాపిటల్స్ అయితే తెలుగు వాళ్ళకు చాలా వరకు దగ్గరైంది. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది అయితే వైజాగ్లో మ్యాచ్లు జరిగినప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ పేరుని ఆంధ్ర క్యాపిటల్స్గా మార్చుకోమంటున్నారు. సో ఆ రకంగా చూసుకుంటే ఈ మ్యాచ్ రెండు తెలుగు స్టేట్స్కి చాలా దగ్గరగా అనిపించే మ్యాచ్. మెయిలీ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ టీమ్కి ఎక్కువ సపోర్ట్ ఉంటుందా లేకపోతే డీసీ టీమ్కి ఎక్కువ సపోర్ట్ ఉంటుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్లా ఉంది ఇప్పుడు. బట్ ఎనివే ఈ మ్యాచ్లో విజయం అయితే రెండు జట్లకు చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్లో చూసాం ఎస్ఆర్హెచ్ టీం లక్నో టీం మీద దారుణంగా ఓడిపి ఈ మ్యాచ్లోకి వస్తున్నారు. దీంతో వాళ్ళు ఎలాగైనా సరే ఈ మ్యాచ్లో గెలిచి కంబ్యాక్ చేయాలని చూస్తారు. వేరేస్ ఢిల్లీ టీం చూసుకుంటే అదే లక్నో టీం మీద ఒక థ్రిల్లింగ్ విక్టరీ కొట్టి మ్యాచ్లోకి వస్తున్నారు. సో డెఫినెట్లీ మనం అయితే ఈ మ్యాచ్లో రెండు జట్ల మధ్య ఒక మంచి నెక్ టు నెక్ బ్యాటిల్ చూడడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మ్యాచ్ ఆడబోయే వైజాగ్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మోస్ట్ లైక్లీ మరోసారి బ్యాటింగ్ ట్రాకే ఉండొచ్చు. మెయిన్లీ ఫస్ట్ మ్యాచ్లో చూసాం రెండు టీంలు కూడా 200+ స్కోర్స్ కొట్టాయి. సో దీంతో ఈ మ్యాచ్లో కూడా మరోసారి అలాంటి బ్యాటింగ్ ఫ్రెండ్లీ ట్రాక్ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ ఈ మ్యాచ్ ఆఫ్టర్నూన్ టైంలో జరగబోతుంది కాబట్టి పిచ్ అయితే స్పిన్నర్స్కి ఎక్కువగా అనుకూలించేందుకు ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నార్మల్గానే వైజాగ్ వికెట్ కొంతవరకు స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది. డీసీ లక్నో మ్యాచ్లో కూడా రెండు జట్ల స్పిన్నర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు ఈ పిచ్ మీద. సో నైట్ టైంలో లిటిల్ బిట్ డ్యూ ఉన్నప్పుడే స్పిన్నర్స్ బాగా బౌలింగ్ చేశారంటే డే టైంలో ఇంకా బేవచ్చంగా బౌలింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఢిల్లీ క్యాపిటల్స్ టీం దగ్గర చాలా స్ట్రాంగ్ స్పిన్ విభాగం ఉంది. దీంతో మేబీ ఈ మ్యాచ్లో వాళ్ళ స్పిన్నర్స్ గేమ్ను డామినేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ మ్యాచ్లో పిచ్ అయితే బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం స్పిన్నర్స్ కూడా డామినేట్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి. మెయిన్లీ డ్యూ ఫ్యాక్టర్ అనే క్వశ్చన్ ఉండదు కాబట్టి మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పిచ్ ఇంకా స్లోగా మారి సెకండ్ హాఫ్లో చేసి చేయడం చాలా కష్టంగా మారిపోవచ్చు. సో మేబీ మ్యాచ్లో వైజాగ్ పిచ్ బ్యాట్ అండ్ బాల్కి ఈక్వల్ అసిస్టెన్స్ ఆఫర్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇక గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 16 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అంటే 16 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 8 మ్యాచ్లో గెలిస్తే చేజింగ్ చేసిన టీమ్స్ కూడా 8 మ్యాచ్లోనే గెలిచారు. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 170 రన్స్గా ఉంది. సో క్లియర్లీ స్టాట్స్ బట్టి చూసుకుంటే ఈ గ్రౌండ్లో టాస్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ అలాగే చేస్ చేసిన టీమ్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ గెలిచాయి. బట్ ముందే చెప్పుకున్నాం ఈ మ్యాచ్ ఆఫ్టర్నూన్ టైంలో జరుగుతుంది. అంటే 3:30 PM స్టార్ట్ అవుతుంది. దీంతో చేజింగ్ అనేది అంత ఈజీగా ఉండకపోవచ్చు. సో దీని దృష్టిలో పెట్టుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ తీసుకోవచ్చు. లేదు 40 ఓవర్ల పాటు పిచ్ ఒకేలా ఉంటుంది, సెకండ్ హాఫ్లో స్లో అవుదనుకుంటే మాత్రం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకుని మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. బట్ నేనైతే పర్సనల్గా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తేనే గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి అనుకుంటున్నాను. ఇక రెండు జట్ల అట్ స్టాట్స్ చూసుకుంటే కొంతవరకు నెక్ టు నెక్ ఉంది. మొత్తం 24 మ్యాచ్లు ఆడితే 11 మ్యాచ్లో ఢిల్లీ వాళ్ళు గెలిచారు. మిగిలిన 13 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ టీం గెలిచింది. సో క్లియర్లీ రెండు జట్లకి డిఫరెన్స్ అయితే పెద్ద ఎక్కువేమీ లేదు, కేవలం 2 మ్యాచ్ల డిఫరెన్స్ మాత్రమే ఉంది. అయితే లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకుంటే మాత్రం డీసీ వాళ్ళు డామినేట్ చేశారు. వాళ్ళు 3 మ్యాచ్లు గెలిస్తే ఎస్ఆర్హెచ్ టీం 2 మ్యాచ్లోనే గెలిచారు. సో రీసెంట్గా ఢిల్లీ టీం అయితే కొంతవరకు ఎస్ఆర్హెచ్ టీంని డామినేట్ చేశారు. బట్ లాస్ట్ ఇయర్ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చూసాం ఎస్ఆర్హెచ్ టీం 266 రన్స్ భారీ స్కోర్ కొట్టి ఒక పెద్ద విజయాన్ని సాధించారు. దీంతో ఈ మ్యాచ్లో ఏ టీంను కూడా తక్కువ అంచనా వేయలేం. రెండు టీంలు కూడా చాలా పోటాపోటీగా తలపడవచ్చు. అయితే పర్టికులర్గా వైజాగ్ గ్రౌండ్లో చూసుకుంటే మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్కి మంచి రికార్డు ఉంది. వాళ్ళు ఈ గ్రౌండ్లో 8 మ్యాచ్లు ఆడితే 4 గెలిచి 4 ఓడిపోయారు. వేరే ఎస్ఆర్హెచ్ టీం ఈ గ్రౌండ్లో 6 మ్యాచ్లు ఆడితే 3 గెలిచి 3 ఓడిపోయారు. సో ఇక్కడ వరకు రెండు జట్ల రికార్డు ఈ గ్రౌండ్లో ఈక్వల్గానే కనిపిస్తుంది. బట్ ఈ గ్రౌండ్లో రెండు జట్లు ప్రీవియస్గా తలపడ్డ సందర్భాల్లో చూసుకుంటే మాత్రం ఢిల్లీ వాళ్ళదే డామినేషన్. మొత్తం ఈ గ్రౌండ్లో రెండు జట్లు 2 మ్యాచ్లో తలపడితే 2 మ్యాచ్లు కూడా ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళే గెలిచారు. అండ్ ఈ 2 మ్యాచెస్లో చూసుకుంటే 2019 ఎలిమినేటర్ కూడా ఉంది. ఆ మ్యాచ్లో డీసీ టీం ఒక థ్రిల్లింగ్ విక్టరీ కొట్టారు. సో ఈ గ్రౌండ్లో అయితే డీసీ వాళ్ళకి ఎస్ఆర్హెచ్ టీం మీద చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. పైగా ముందు చెప్పుకున్నట్టు వాళ్ళు ఏడాది గ్రౌండ్లో ఆల్రెడీ ఎల్ఎస్సీ టీం ఓడించారు. అండ్ అది కూడా థ్రిల్లింగ్ విక్టరీయే. సో క్లియర్లీ డీసీ టీంకి అయితే ఈ మ్యాచ్లో వాళ్ళ సెకండ్ హోమ్ అడ్వాంటేజ్ కనిపిస్తుంది. మరి ఈ అడ్వాంటేజ్ని నలిఫై చేసి ఎస్ఆర్హెచ్ టీం కంబ్యాక్ చేస్తుందా లేకపోతే ఢిల్లీ డామినేషన్ కొనసాగుతుందా అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ టీం కొన్ని అతిపెద్ద గుడ్ న్యూస్, కేఎల్ రాహుల్ ఈస్ బ్యాక్ ఇన్ టు ద స్క్వాడ్. సో రాహుల్ అయితే లక్నో టీంతో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో మిస్ అయ్యాడు, కానీ మ్యాచ్కి మాత్రం అతను కంబ్యాక్ చేయబోతున్నాడు. దీంతో ఈ మ్యాచ్లో ఢిల్లీ టీం యొక్క మిడిల్ ఆర్డర్ మరింత బలంగా మారిపోతుంది. సో రాహుల్ కొన్ని ఎక్స్పీరియన్స్ మరియు స్కిల్ సెట్ అయితే డీసీ టీంకి చాలా పెద్ద సెట్గా మారుతుంది. మెయిన్ అతని సీజన్లో ప్యూర్ బ్యాట్స్మెన్గా ఆడబోతున్నాడు. దీంతో మనం అయితే ఒకప్పుడు ఐపీఎల్లో చూసిన బీస్ట్ కేఎల్ రాహుల్ని చూసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాగే తొందరపాటు లాస్ట్ మ్యాచ్లో అశుతోష్ శర్మ మరియు విప్రాజ్ నిగమ్ లాంటి వాళ్ళు అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. ఈవెన్ వాళ్ళ మెయిన్ బ్యాట్స్మెన్ అందరూ ఫెయిల్ అయినప్పటికీ ఇద్దరు యంగ్స్టర్స్ సెన్సేషనల్ బ్యాటింగ్ చేసి టీంని గెలిపించారు. అలాగే వాళ్ళ కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా కొంతవరకు మంచి క్యామీ ఇన్నింగ్స్ ఆడాడు. సో ఆల్రెడీ ఢిల్లీ టీం యొక్క లోయర్ మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. అండ్ వీళ్ళకి తోడు ఇప్పుడు కేఎల్ రాహుల్ రావడం వాళ్ళకి మరింత బలాన్ని చేకూర్చినట్టు అయ్యింది. బట్ ఎనివే ఈ మ్యాచ్లో ఢిల్లీ టీం యొక్క టాప్ ఆర్డర్ ఫైర్ అవ్వాలి. మెయిలీ జేక్ ఫ్రేజర్ మెక్గర్గ్, అతని మీద చాలా అంచనాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ అయినప్పుడు ఒక బ్రిలియన్ నాక్ ఆడాడు. అలాగే ఫ్యాప్ టు ప్లేసెస్కి చూసుకున్న ఎస్ఆర్హెచ్ బౌలర్స్ మీద చాలా మంచి రికార్డు కనిపిస్తుంది. సో ఈ మ్యాచ్లో అయితే ఢిల్లీ ఓపెనర్స్తో పాటు వాళ్ళ ఆన్ బ్యాట్స్మెన్ అభిషేక్ పురేల్ కూడా క్లిక్ అవ్వాలి.
అప్పుడు మాత్రం మిడిల్ ఆర్డర్ మీద ఎక్కువ ప్రెజర్ పడకుండా ఉంటుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో మిచెల్ స్టార్క్ ఢిల్లీ టీంకి కీ బౌలర్ అవుతాడు. ఎందుకంటే అతనికి ఎస్ఆర్హెచ్ టీం అయితే చాలా మంచి రికార్డు ఉంది. లాస్ట్ ఇయర్ చూసాం ప్లే ఆఫ్స్లో బేవచ్చమైన బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ 2 మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. సో మనం ఆల్రెడీ బ్యాట్లీ వీడియోలో చెప్పుకున్నాం, మిచెల్ స్టార్క్ ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ మీద చాలా మంచి రికార్డు ఉంది. దీంతో తన కనుక ఎర్లీగా పవర్ ప్లేలో వికెట్లు తీస్తే ఆటోమేటిక్గా ఎస్ఆర్హెచ్ టీం మ్యాచ్లో ఓడిపోతుంది. ఎందుకంటే మనం లాస్ట్ మ్యాచ్లో చూసాం, ఎస్ఆర్హెచ్ టీం ఎప్పుడైతే పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు కోల్పోతారో వాళ్ళు ఆటోమేటిక్గా బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళిపోతారు. సో ఈ మ్యాచ్లో అయితే ఢిల్లీ టీంకి మిచెల్ స్టార్క్ చాలా కీలకం. అలాగే తనతో పాటు మరోసారి కుల్దీప్ యాదవ్ మరి అక్షర్ పటేల్ ఇద్దరు కూడా చాలా కీ రోల్ ప్లే చేయబోతున్నారు. ఎస్పెషల్లీ వీళ్ళు కనుక క్లాస్ అన్ని కట్టడి చేస్తే ఆ టీంకి ఇంకా తిరిగి ఉండదు. బట్ అయినా మిగతా బౌలర్స్ చూసుకుంటే కొంతవరకు స్ట్రగుల్ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ ముఖేష్ కుమార్ లాస్ట్ మ్యాచ్లో ఇంజూర్ అయ్యాడు. అలాగే మోహిత్ శర్మ చూసుకున్న చాలా ఎక్కువ రన్స్ ఇచ్చాడు. సో ఈ మ్యాచ్లో మోహిత్ శర్మ లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ కంబ్యాక్ అవ్వాలి. అయితే ముఖేష్ కుమార్ విషయానికి వస్తే మాత్రం అతని ఇంజరీ మీద ఎలాంటి అప్డేట్ లేదు. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో కాస్త పెద్ద ఇంజరీ అయినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే తన యాంకిల్ ట్విస్ట్ అయిన తర్వాత మళ్ళీ బౌలింగ్కి రాలేదు. సో మేబీ మ్యాచ్లో ముఖేష్ కుమార్ ఆడకపోవచ్చు. అట్ ది సేమ్ టైం టీ నటరాజన్ గురించి కూడా ఎలాంటి అప్డేట్ లేదు. అతను కూడా చిన్న ఇంజరీస్ ఉండడం వల్ల ఫస్ట్ మ్యాచ్లో ఆడలేదు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం అతను కోలుకుంటే ఖచ్చితంగా ముఖేష్ కుమార్ ప్లేస్లో ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడు. ఒకవేళ ముఖేష్ కుమార్ కూడా అందుబాటులో ఉంటే అప్పుడు మోహిత్ శర్మ ప్లేస్లో నటరాజన్ వస్తాడు. సో ఈ మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ టీం యొక్క పవర్ హిట్టర్స్ని కట్టడి చేయడానికి డీసీ టీంకు నట్టు లాంటి బౌలర్ కావాలి. మిగిలిన అతను ప్రీవియస్ ఎస్ఆర్హెచ్ టీంలోనే ఆడాడు. సో చూడాలి మరి మ్యాచ్లో నటరాజన్ ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడో లేదనేది. ఇక మిగతా చేంజెస్ విషయానికి వస్తే ఆబ్వియస్లో ఒక చేంజ్ గురించి మాట్లాడుకున్నాం. కేఎల్ రాహుల్ తిరిగి టీంలోకి రాబోతున్నాడు. అండ్ అతను మోస్ట్ లైక్లీ సమీర్ రిజ్వీ ప్లేస్లో నెంబర్ 4లో బ్యాటింగ్ వచ్చింది ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఈ మ్యాచ్లో అయితే ఢిల్లీ టీం యొక్క కాంబినేషన్లో 2 మార్పులు మాత్రమే జరిగింది ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక ఎస్ఆర్హెచ్ టీం విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళకి షాక్ తగిలింది. లక్నో టీం చేతిలో అనుకోని రీతిలో ఓడిపోయారు. సో ఇప్పుడు ఈ పరాజయం నుండి ఎస్ఆర్హెచ్ టీం ఎలా అయినా సరే కంబ్యాక్ చేయాలని చూస్తుంది. మెయిన్లీ వాళ్ళ బౌలింగ్ యూనిట్ ఈ మ్యాచ్లో బాగా కంబ్యాక్ చేయాలి. ఎందుకంటే మనం లాస్ట్ 2 మ్యాచెస్లో చూసాం, ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ఓవర్కి 12 పరుగుల కంటే ఎక్కువ ఇచ్చారు యావరేజ్గా. సో ఇప్పటికీ సీజన్లో ఎస్ఆర్హెచ్ టీంకి వరస్ట్ ఎకానమీ రేట్ ఉంది. దీంతో వాళ్ళు ఈ విషయాన్ని సరి చేసుకోకపోతే ఈ మ్యాచ్లో గెలవడం కూడా చాలా కష్టం. మెయిన్లీ ప్రతి మ్యాచ్లో కూడా బ్యాటింగ్ మీద డిపెండ్ అయ్యి గెలవాలంటే అంత ఈజీ కాదు. ఒక్కోసారి బౌలర్స్ కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉండాలి. సో ఫస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీంకి కొంతమంది బౌలర్స్ బాగా బౌలింగ్ చేస్తే సెకండ్ మ్యాచ్లో మిగిలిన బౌలర్స్ బాగా బౌలింగ్ చేశారు. బట్ ఇప్పటివరకు మెజారిటీ ఆఫ్ బౌలర్స్ కలిసికట్టుగా రాణించింది లేదు. సో దీంతో ఈ మ్యాచ్లో ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, షమి మరియు జాంపా ఈ నలుగురు కూడా కలిసికట్టుగా రాణించాలి. అప్పుడే డీసీ లాంటి స్ట్రాంగ్ టీంని ఓడించగలరు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ టీంకి ఉన్న వీక్నెస్ ఒకటే, వాళ్ళ టాప్ ఆర్డర్ త్వరగా అవుట్ అయిపోతే వాళ్ళు ఎక్కువ రన్స్ కొట్టలేకపోతున్నారు. సో క్లియర్లీ మ్యాచ్లో అయితే అభిషేక్ శర్మ మరియు ట్రావిస్ హెడ్ ఇద్దరు కూడా పవర్ ప్లేలో మిచెల్ స్టార్క్ వికెట్ ఇవ్వకుండా ఆడగలగాలి. ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరు పవర్ ప్లే అయ్యేంత వరకు క్రీజ్లో ఉన్నారంటే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టీం భారీ స్కోర్ కొడుతుంది. అట్ ది సేమ్ టైం ఈ మ్యాచ్లో ఇషాన్ కిషాన్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాడు. ఎందుకంటే దీనికి ఢిల్లీ స్పిన్నర్స్ మీద చాలా మంచి స్ట్రైక్ రేట్ ఉంది. అలాగే క్లాసన్కి కూడా ఢిల్లీ స్పిన్నర్స్ మీద అద్భుతమైన రికార్డు ఉంది. అలాగే నితీష్ కుమార్ రెడ్డి చూసుకుంటే తన సొంత గ్రౌండ్లో మ్యాచ్ ఆడబోతున్నాడు. దీంతో తన లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్యూర్ నుంచి ఘనంగా కంబ్యాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ ఎస్ఆర్హెచ్ టీం టాప్ 5 మాత్రమే కాదు, ఇప్పుడు 6లో అంకిత్ వర్మ కూడా ఒక డేంజరస్ మ్యాన్లో తయారయ్యాడు. లాస్ట్ మ్యాచ్లో చూసాం బేవచ్చంగా 6 కొట్టాడు. సో అతను కూడా డీసీ స్పిన్నర్స్కి అగైనెస్ట్గా మంచి మ్యాచ్అప్గా మారే ఛాన్స్ ఉంది. ఇక టీంలో చేంజెస్ చూసుకుంటే నాకైతే ఎస్ఆర్హెచ్ టీం ఒక ఎక్స్ట్రా స్పిన్నర్తో వెళ్తే బెటర్ అనిపిస్తుంది. అంటే మనం పిచ్లు పడేప్పుడు చెప్పుకున్నాం, వైజాగ్ వికెట్ కొంతవరకు స్పిన్ బౌలింగ్ అనుకూలిస్తుందని చెప్పి. ఇన్ఫాక్ట్ ఢిల్లీ వాళ్ళు ఫస్ట్ మ్యాచ్లో 3 స్పిన్నర్స్ ఆడారు. అలాగే 4 స్పిన్ బౌలింగ్ ఆప్షన్గా స్టబ్స్ని కూడా ఒక ఓవర్లో యూజ్ చేశారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎస్ఆర్హెచ్ టీం ఒక ఎక్స్ట్రా స్పిన్నర్తో వెళ్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. మెయిలీ సిమర్జిత్ సింగ్ లాస్ట్ మ్యాచ్లో అనుకున్న స్థాయిలో రాణించలేదు. దీంతో మ్యాచ్లో అతను పక్కన పెట్టి రాహుల్ చర్ని తీసుకురావచ్చు. అండ్ ఆల్సో అభినవ్ మనోహర్ కూడా ఆడిన 2 మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో ఏమైనా కొత్త బ్యాట్స్మెన్ తీసుకొస్తారేమో చూడాలి. సో మేబీ ఎస్ఆర్హెచ్ టీంలో కూడా జరిగితే 2 మార్పులు జరిగేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మ్యాచ్ యొక్క ప్రిడిక్షన్ విషయానికి వస్తే 2 టీంలకు గెలిచే ఛాన్సెస్ ఈక్వల్గా కనిపిస్తున్నాయి. బట్ ఆన్ ది పేపర్ చూసుకుంటే నాకు ఎందుకు ఢిల్లీ టీంకి కాస్త అడ్వాంటేజ్ కనిపిస్తుంది. మెయిల్ వాళ్ళ బౌలింగ్ అటాక్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అటాక్తో కంపేర్ చేసుకుంటే సమతూకంగా ఉంది. అంటే స్పిన్నర్స్ బాగున్నారు, పేస్ బౌలింగ్ బాగుంది. సో ఈ మ్యాచ్లో డీసీ బౌలర్స్కి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్కి మధ్య వివచ్చమైన బ్యాట్లు ఉండబోతుంది. అండ్ ఈ బ్యాట్లు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చూడాలి మరి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం కంబ్యాక్ చేస్తుందా లేకపోతే డీసీ టీం యొక్క డామినేషన్ కొనసాగుతుంది అనేది.